జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకి 2025 సంవత్సరంలో ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది, అంటే మనకి ఈ 366 రోజులు వస్తుంది, ఇప్పుడు 365 రోజులు. అంటే మనకి ఈ యొక్క 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఎలా ఉన్నాయని చూసుకొని, దాంట్లో ఒకటి కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి నరకోశ, నరదిష్టి, పూర్వీకుల శాపం, అలానే రాహువు, కేతువు, శని ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ ఉండడం వలన ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ముందుకు ఎదగలేకపోవటం. ఎంతో తెలివి కల వాళ్ళు ఉంటారు. నలుగురికి కాదు, 40 మందికైనా, 400 మందికైనా, 4 లక్షల మందికైనా సరే సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంటుంది. కానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళకి సరైనటువంటి క్యాడర్ కానీ, సరైనటువంటి పరిస్థితి కానీ, సరైనటువంటి రీతి కానీ, సరైనటువంటి స్థానం కానీ వీళ్ళకు ఉండదు. ఇప్పటివరకు కూడా ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి దోషాలు, ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఈ యొక్క శని భగవాన్ యొక్క దోషం కావచ్చు, అలానే మనకి ఈ రాహుకేతులు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు 2025 సంవత్సరంలో ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కూడా రాణించేందుకు అర్హలుగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళు కూడా మంచి జరిగేదానికి కాలం వస్తుంది. ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కానిటువంటి కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా 2025 సంవత్సరంలో ఏప్రిల్ మాసం తర్వాత పెళ్ళి అవుతుంది. వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎలాంటి దశలు, అంతర్దశలు ఉన్నా కూడా ఏది కూడా వాళ్ళని బాధించకుండా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది కన్యారాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో. వాళ్ళకి 30 ఏళ్ళు మినపడి దాటినా కూడా ఈ పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణిస్తుంది. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. కన్యారాశి అమ్మాయి ఉంటే కనుక అబ్బాయి వచ్చేసి ఉత్తరం దిక్కును కానీ లేదా పరమటి దిక్కు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది. కన్యారాశి అబ్బాయిలు ఉంటే కనుక దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి, అలానే ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదిరేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి మీకు దిక్కులు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమీప దూరం నుంచి వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో మీకు కుదిరేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 2025 సంవత్సరంలో మీకు మీరుగా సృష్టించుకునేటువంటి ఒక ప్రపంచమే ఉండాలి తప్పితే మీకు కూడా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళు ఫ్రెండ్స్, ఎలివేషన్స్, స్నేహితులు, అలానే బంధువులు, కాళ్ళు చెదిరించిన బంధువులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అండి అని ఉన్నంత వరకు మాత్రమే కన్యారాశి వాళ్ళు రాణిస్తారు. ఎవరినైనా నమ్మారా ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ బొక్కలో ఏదైతే హోల్ ఉంటుందో దాంట్లో పడేసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునే దానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. మీరు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ని నమ్మకుండా ఉండేసి మీకు మీరుగా ఎదగాలి, మీకు మీరుగా మెట్టు స్థాయిని పెంచుకోవాలి, మీకు మీరుగా సృష్టించుకునే ఒక ప్రపంచం ఉండాలి అని ఉంటే కనుక ఖచ్చితంగా రాణిస్తారు కన్యారాశి వాళ్ళు 2025 సంవత్సరంలో. మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. మార్చి 29వ తారీఖు శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. కాబట్టి అప్పటి నుంచి ఇంకొంచెం మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మనకి చివరిలో మనకి పరిహారాలు కూడా చెప్పుకుంటాం. కాబట్టి అలానే మనకి రాహువు, కేతువు కూడా మే 15వ తారీఖున మారడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర ఇంకొంచెం మంచి కాలం జరుగుతుంది. కాబట్టి మీరు సొంతగా ఏదన్నా విదేశానికి సంబంధించింది కానీ వ్యాపారాలు, కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు, అందరికీ భిన్నంగా చేసేటువంటి వ్యాపారాలు, ఆలోచన భిన్నంగా ఉంటుంది కాబట్టి భిన్నమైనటువంటి వ్యాపారాలు, నలుగురికి మీరు ఉపాధి కలిగించేటువంటి స్థాయిలో ఉంటారు. కాబట్టి ఆలోచన ప్రకారంగా కూడా మీకు బాగుంటుంది. జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా కోడింగ్ కానీ, ఐటీ రంగాల్లో కోడింగ్ కానీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి సానుదొరికినటువంటి రోజులు ఉండేవి. కాబట్టి ఆ మేర మీరు మార్చి 29 తర్వాత జాబ్ కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు. పెళ్ళిళ్ళ కోసం అయితే ఏప్రిల్ 5 తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చేటువంటి 2025 నవంబర్ మాసం కల్లా మీకు పెళ్ళయ్యేసి ఒక ఫ్యామిలీ మీకు ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి పరిహారాలు, ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కులాలకి, మతాలకు సంబంధించినవి కాదు. హిందువుల నుంచి ఎవరైనా సరే ఈ ఒక పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కన్యారాశి వాళ్ళు అందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో రాణించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి సినిమా రంగాల్లో కానివ్వండి, అలానే మనకి మీడియా రంగాల్లో,
అలానే మనకి ఏదైతే పొలిటీషియన్స్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు గుర్తింపు లేకుండా నిందలు పడుకుంటూ ఉన్నారో, అలానే మీ మీద లేనటువంటి కేసులు మీ మీద జోడించేసి జైలుల్లో పెట్టేసి కోర్టు వ్యవహారాల్లో ఏదైనా చుక్కెదురైన వాళ్ళకి కూడా మార్చి తర్వాత వీళ్ళందరికీ కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు. మీకు వీసాలు కూడా దొరికేదానికి ఆస్కారం ఉంది, మీకు బెయిల్ కూడా దొరికేదానికి ఆస్కారం ఉంది. మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేసి మీ మీద ఉన్నటువంటి చెడు ఏదైతే జరిగిందని మీ మీద నింద మోపారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ సెలబ్రిటీ సైతం కూడా ఇరుక్కున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు సెలబ్రిటీ సైతం కూడా కేసులు ఇరుక్కుని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరుగుతుంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు మంచి అదృష్టవంతులు అవుతారు. ప్రపంచం అంతా కన్యారాశి వాళ్ళ మీదనే నిలబడుతుందా అన్నట్లు ఉంటారు. కాబట్టి ఎక్కడైతే అన్ని రంగాల్లో ఏ రంగం అయితే రాణిస్తారో ఆ అన్ని రంగాల్లో కన్యారాశి వాళ్ళు ఉంటారు, వాళ్ళది పై స్థాయి ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో కన్యారాశి వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఉంటుంది. కాబట్టి తద్మేర ఈ కన్యారాశి వాళ్ళకి మరింత మంచి జరిగేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, ఆ పరిహారాలు చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మీకు సమీప దూరంలో విష్ణుమూర్తి ఆలయం, అలానే రాముల వారు కానివ్వండి, కృష్ణుడు అంటే ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నా, లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నా, అలానే మీకు ఎక్కడైనా సమీప దూరంలో కనుక ఈ విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నట్టయితే కనుక ఆ ఆలయాల్లో మీరు ఒక బుధవారం కానివ్వండి, శనివారం కానివ్వండి పులిహోర అని ఉంటుంది. దాంట్లో మీరు ఆవాలు, ఇంగువ ఎక్కువ వేసి ఈ నిమ్మకాయ కాకుండా చింతపండుతో చేసినటువంటి పులిహోర ఏదైతే ఉంటుందో ఈ పులిహోరని కనుక మీరు ఆ స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందరికీ వడ్డించినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేసి ఆ బుధ భగవానుడి యొక్క మంచి శుభదృష్టి మీ మీద ఉండేసి మీరు మాట్లాడినటువంటి మాట వేదవాకులా ఉండేసి ఆ ఎదురు వాళ్ళు అందరూ కూడా మీకు అట్రాక్టివ్ అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పులిహోర నైవేద్యంగా పెట్టడం చాలా శుభదాయకంగా కనిపిస్తూ ఉంది. తద్మేర ఈ పులిహోర ఒకటే కాకుండా శనగలను ఉంటాయి, ఈ శనగలు లేదా బఠానీలు అని ఉంటాయి. ఈ బఠానీలు కూడా మీరు ఉడకబెట్టేసి నైవేద్య రూపంగా కనుక మీకు గుడాలు గుగ్గిళ్ళు అని అంటారు. ఇవి కనుక మీరు ఆవాలు ఎక్కువ వేసి ఎండిమిరపకాయలు వేసి తాలింపు చేసి కనుక ఈ గుడాలు గుగ్గిళ్ళు అనేవి కూడా ఒక విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని కనుక మీరు ప్రసాద రూపంగా స్వీకరించినట్టయితే మీకు మంచి శుభదాయకం జరుగుతూ ఉంది. అలానే మీకు ఈ నారికేళం అంటారు, కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయలు కనుక మీకు అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు ఒక 5 కొబ్బరికాయలు విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఏదైనా వినాయక స్వామి ఆలయంలో కానీ ఆ స్వామివారి ముందు 5 కొబ్బరికాయలు ప్రతి మాసంలో కనుక సమర్పించినట్లయితే కనుక ఆ 5 కొబ్బరికాయల్లో ఒక్కటి కూడా మీరు ఒక్క చిప్ప కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ 5 కొబ్బరికాయలు కనుక మీరు సమర్పించినట్లయితే ఆ 5 కొబ్బరికాయలకు మీకు ఉన్నటువంటి ప్రకృతిలో వచ్చినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు శత్రు భయం, శత్రు బాధ ఇవన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఏళ్ళనాటి శని కూడా తొలగిపోయేసి అంటే ఏది తొలగిపోదు. ఇవి చేయడం ద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం కలిగింది అంటే మీకు అదృష్టం వచ్చినట్టే. కాబట్టి ఆ మేర మీకు 5 కొబ్బరికాయలు సమర్పించుకున్నట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహదోషాలు అలానే నరదిష్టి నరఘోష కూడా మీరు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ రవి భగవానుడికి నీళ్లు ఆగ్నిగా ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రాణిస్తుంది. ఈ యొక్క శుభదృష్టి శుభదాయకం అనేది అన్నీ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న పరిహారాలు సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటూ జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ కన్యారాశి వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక అన్ని కన్యారాశి వాళ్ళు రాణించేందుకు ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. పోయినటువంటి కాలం మర్చిపోండి, వచ్చేటువంటి కాలం అదృష్టం. ఈ 2025వ సంవత్సరంలో 7 నెంబర్ వస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ కన్యారాశి వాళ్ళు అంతా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.